చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. 2019-24 జగన్మోహన్ రెడ్డి పాలన, విధ్వంసం, అక్రమాలు, అరాచకాలు. ఇప్పుడు కేసులు వెంటాడుతున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీలో అనేక మంది మీద చేసిన అక్రమాల మీద నమోదవుతున్న కేసులు, జైళ్ల పాలవుతున్న మాజీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, జగన్ రెడ్డి కూడా చుట్టుకోబోతున్న కేసులు, జగన్ రెడ్డితో పాటు భారతిరెడ్డి గారికి కూడా కేసులు చుట్టుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి, ఆ పార్టీకి సారథి ఎవరు అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని వివరించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వస్తున్నారు మీరు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు నెంబర్ 2 అనుకున్న ఆయన మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. వీళ్ళందరూ జైలు పాలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిత్యం ఏంటి, ఆ పార్టీ ఉండే అవకాశం ఉందా, లేదంటే ఇంకెవరన్నా టేక్ ఓవర్ చేసే పరిస్థితి ఉందా? గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి సంక్షేమ పథకాలు మాత్రమే నమ్ముకొని ప్రతి ఇంటికి ఏదో స్కీమ్తో పైసలు బటన్ నొక్కటం ద్వారా ఇవ్వటం, వాలంటీర్ వ్యవస్థ ద్వారా పార్టీ సైనికులుగా వాళ్ళని డెవలప్ చేయటం, ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే అహంభావం, ఓవర్ కాన్ఫిడెన్స్. సార్, ఇక్కడ సంక్షేమం కూడా పూర్తిగా చేసిన పరిస్థితి ఏమి లేదు. సంక్షేమం పేరు చెప్పాడు తప్ప సంక్షేమం కొద్ది మందికి ఇచ్చి మిగతా వాళ్ళందరికి ఎగ్గొట్టి బటన్ నొక్కానన్న అందులో ఇంకొక రాజకీయం ఉంది. అంటే వాళ్ళ భాషలో ఇన్ని బటన్స్ నొక్కాం కాబట్టి మనమే గెలుస్తామన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ నాయకుల్లోనూ శ్రేణుల్లోనూ కల్పించారు. ఎందుకంటే ఈ రీజన్స్ చెప్పి కల్పించటం వల్ల అందరిలో ఏమి ఇంజెక్ట్ అయిందంటే ఇంకా 30 సంవత్సరాలు జగనన్న గారే గవర్నమెంట్ ఉంటుంది అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కలిగింది ఈ రకరకాల రీజన్స్ వల్ల. ఇక్కడ వీళ్ళు ఫెయిల్ అవ్వడానికి ఇంకో రీజన్ ఏంటంటే జనానికి జగన్ గారికి మధ్య గ్యాప్ ఏర్పడింది. ఎందుకంటే బయటికి వెళ్తే పరదాలు, పోలీసులు, బందోబస్తు, చెట్లు నరికేయటం, అంటే జనంతో ఎవరితో మిలాఖత్ అయ్యే ఆ కల్చర్ లేకపోవడం, అది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. దీనివల్ల కొంత గ్యాపు అనివార్యంగా ఏర్పడింది. సో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది జీరో, ప్రజలకు కనిపించేది ప్రత్యక్షంగా డెవలప్మెంట్ జీరో. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే తెలంగాణకి సంబంధించిన ఒక మంత్రి ఒక పత్రికా ముఖ్యంగా ప్రెస్లో స్టేట్మెంట్ ఇచ్చారు. రోడ్డు స్మూత్గా ఉందంటే తెలంగాణ, రోడ్డు గలీజ్గా పిచ్చిగా ఉంది, గతుకులుగా ఉందంటే ఆంధ్రప్రదేశ్, మీరు గుర్తించవచ్చు అని చెప్పాడు. అంటే అంత ఇంప్రెషన్ జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. సో ఈ విధంగా చూసినప్పుడు సరే ఒక అంశం. రెండో అంశం ఏం అయిపోయింది, ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పబడుతున్న వాళ్ళు నామమాత్రపు అధికారం మాత్రమే వాళ్ళకి యూటిలైజ్ చేసుకునే విధంగా జగన్ రెడ్డి గారు వ్యవస్థ, ఆర్గనైజేషన్ సిస్టాన్ని ఏర్పరిచారు. ఏదన్నా ఉంటే బటన్ నేను నొక్కుతా, ఏదన్నా ఉంటే వాలంటీర్ ఇస్తారు వాళ్ళకి. సో వీళ్ళ అధికారం అనేది కొంత అసంతృప్తికి లోనైన సందర్భం మనకి చాలా సందర్భాల్లో వాళ్లే బయటకు వచ్చి వ్యక్తం చేశారు. ఇలా ఉన్నప్పుడు ఏం చేశారు వాళ్ళు, ఇంకొక అవకాశం లేక ఎలాగో నెక్స్ట్ మనమే వస్తామన్న ఆశతోటి కనిపించిన భూమిని కబ్జా పెట్టడం, అది అటవీ భూమే, రెవెన్యూ భూమే కబ్జా పెట్టడం, ల్యాండు, శాండు, వైను, మైను అన్నిట్లో పైసలు ఎక్కువగా దండు కావటం. ఇంకొక అంశం ఏంటంటే ఈ అహంకారము, మితిమీరిన కాన్ఫిడెన్స్ తోటో ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు విపరీతంగా నోరు అదుపులో లేకుండా తిట్టడం. దీని పర్యవసానం ఏమైందంటే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత సక్రమమైన అరెస్టులు విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, టెక్నికల్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ తోటి సక్రమమైన అరెస్టుల పరంపర కొనసాగుతూ ఉంది. వాళ్ళు సాగించిన అరాచకాలు ఒకరి తర్వాత ఒకటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు జగన్ రెడ్డి గారిలో A2గా ముద్రపడిన సాయిరెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి అయితే అటవీ ప్రాంతం 63 ఎకరాలు కబ్జా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్గా చెప్పబడుతున్న వీళ్ళు మళ్ళీ అటవీ భూమి కబ్జా. ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక స్కామ్లో, అక్రమంలో ఇరుక్కొని జైలుకి వెళ్తున్న బాట. ఈ బాట సందర్భంలో జగన్ రెడ్డి గారికి ఒక ఆందోళన కలుగుతుంది. ఆయనే కాదు, ఆయన ప్లేస్లో ఎవరికన్నా కలుగుతుంది. ఎందుకంటే సెకండ్ లైన్, థర్డ్ లైన్ లీడర్గా ఉన్న వాళ్ళు నిరాశ, నిస్పృహలతో, భయంతో ఉన్నారు. కింద స్థాయి వాళ్ళకి ఆదరణ అసలు కోల్పోయారు. ఎన్డీఏ ప్రభుత్వానికి ఎక్కువ సీట్లు ఇచ్చి ఓటేశారు కాబట్టి ఆ శ్రేణులు అటువైపు ఉన్నారు. సో ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాల. రెండో అంశం, ఈ అరెస్టులు అవుతున్న నేపథ్యంలో ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ కేసు తీసుకుందాం. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన అందరూ లేదా 164 స్టేట్మెంట్ ఇచ్చిన బెవరేజెస్ కార్పొరేషన్ వాసుదేవరెడ్డి కానీ, సత్యప్రసాద్ కానీ వీళ్ళందరూ కూడా అంతిమ లబ్ధిదారు పేరు చెప్పేశారు.
అరెస్ట్ కాబడిన కసిరెడ్డి కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ అన్నీ చేసుకుంటూ జగన్ రెడ్డి గారి ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, భారతీ రెడ్డి గారికి భారతీ సిమెంట్లో హోల్ టైం డైరెక్టర్గా ఉన్న తిరుపతి వరకు వచ్చారు అక్కడికి ఇచ్చామని. సో వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్కి నోటీసులు ఇచ్చి పిలిచే అవకాశం ఉంది. ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు అందుబాటులో కూడా లేరు. వాళ్ళు పిలిచినప్పుడు ముడుపులు ఇక్కడి వరకు వచ్చినాయి కదా, మరి ఇక్కడి నుంచి మీరే తిన్నారా అంటే మేము ఎక్కడ తింటాం సార్, మొత్తం అక్కడ ఇచ్చామని చెప్తారు కదా. అంటే ఏ విధంగా చూసినా అన్ని రకాల అరెస్టుల్లో, అన్ని అక్రమాల్లో చివరి లబ్ధిదారు జగన్ పేరు వినిపించే అవకాశం ఖచ్చితంగా ఉంది. జగన్ కుటుంబం ఇప్పుడు భారతీ గారి పేరు కూడా వెలుగులోకి వచ్చింది. సో ఈ విధంగా అవటం వల్ల ఫ్యూచర్లో ఇన్ కేస్ జగన్ అరెస్ట్ అయితే నెక్స్ట్ పార్టీని ఎవరు లీడ్ చేస్తారన్న సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, గతంలో తల్లిగారు లీడ్ చేశారు, అప్పట్లో శర్మిల గారు సపోర్ట్ చేశారు, ఇప్పుడు వాళ్ళిద్దరూ రివర్స్ అయ్యారు. మరి సునీతమ్మ గారు ఆల్రెడీ రివర్స్ అయ్యారు, A2 A3లు పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడున్న వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని బాధ్యతలు ఇచ్చారు, అయినప్పటికీ ఆయన ఏ కేసు చుట్టుకుంటుందో తెలియని అగమయమైన పరిస్థితి. మొన్న జగన్ రెడ్డి గారు పార్టీ శ్రేణుల్ని డిస్ట్రిక్ట్ స్థాయి నాయకత్వంతో మాట్లాడుతూ కొంత ఆయన మాట్లాడిన మాటలు మనం సున్నితంగా ఆలోచించినట్టయితే, ఆయన ఎప్పుడూ లేని విధంగా మీరు పార్టీకి లీడ్ చేయాలా, మీరే ఓనర్షిప్ తీసుకోవాలా, పార్టీకి మీరే నడిపించాలా, డిస్ట్రిక్ట్కి ఇంతమందిని పెట్టండి, నియోజకవర్గానికి ఇంతమందిని పెట్టండి, ముందుకు తీసుకెళ్ళండి, బాధ్యత తీసుకోండి. ఇది కొత్త రకం వెర్షన్, ఆయన ఇంతకుముందు లేదు, ఇదే 2.0 నా బహుశా. అదే ఆయనకి అర్థమైపోయింది, ఎంత లోపలికి వెళ్తావు ఏంటా పరిస్థితి చెప్పి దిశానిర్దేశం చేశాడు. ఇప్పుడే దిశ నిర్దేశం చేశాడు. అంటే ఆయన మానసికంగా కొంత ప్రిపేర్ అవుతున్నాడు. ఈ ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో ఇంకో డేంజర్ ఉంది ఇక్కడ. అటువంటి అంటే లక్షణాలు ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి కూడా వెనకాడరు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల మూడు చూసినా వాళ్ళ పార్టీ నాయకులు ఎటోళ్ళటు పరారై వేరే పార్టీలకు వెళ్తున్నా, ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరా అంటే వేరే పార్టీలు డోర్లు ఓపెన్ లేవు కాబట్టి వెళ్ళలేదు, లేకపోతే వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ జగన్ రెడ్డి గారు అరెస్ట్ అనివార్యం అయితే ఈ రకరకాల కేసుల నేపథ్యంలో ఇప్పుడు ఇమీడియట్గా కాకపోయినా కొద్ది రోజుల తర్వాత మరి ఆ పార్టీని లీడ్ చేసే నాయకత్వం ఎవరనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మనకు కనిపిస్తూ ఉంది. ఈ నిరాశ, ఈ నిర్లిప్తత అందరిలోనూ ఆ పార్టీ వర్గాల్లో మనకు కనిపిస్తూ ఉంది. అగమ్య గోచరమైన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ పార్టీ నాయకత్వం కానీ ఉంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే మీ ఊహకి ఎవరై అయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పటివరకు వాళ్ళ ఆలోచన విధానం సజ్జల రామకృష్ణారెడ్డికి మళ్ళీ కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. ఆయనకి అవకాశం లేదు, ఆయనకు కూడా కేసులు చుట్టుకుని అప్పచెప్పారు. ఎందుకంటే భారతి మేడం గారికి ఈయనని ప్రోత్సహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కొద్ది డిస్టెన్స్ వచ్చి పక్కకు వచ్చారు. ఇప్పుడు ఇంకొక అంశం మీరు ప్రస్తావించినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కేసుల్లో ఇరుక్కుంటే అది అటవీ భూమి కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇంకొక సోషల్ మీడియా స్కామ్ కావచ్చు, వీటన్నిటి అంశాల మీద ఆయనకు కూడా ఆ పరిస్థితి వస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు కూడా నాయకత్వాన్ని తీసుకోవడానికి ముందుకు ఎవరు రావట్లేదు. ఎందుకంటే మొన్న పదవుల పంపకం చేస్తాను అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చినాయి. కొంతమంది మాకు వద్దు అని కూడా చెప్తా ఉన్నారు. అంటే ముందుకు రావట్లేదు ఇంట్రెస్ట్గా, అంటే ఆ హోప్ చచ్చిపోయింది పార్టీ శ్రేణుల్లో. ఈ విధంగా చూసినప్పుడు నెక్స్ట్ ఎవరు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్గా ఇప్పుడు కనిపిస్తుంది. అంటే ఒక అంధకారం కనిపిస్తూ ఉందని మనం చెప్పవచ్చు. అంటే వేరే పార్టీలో మెర్జ్ చేసే అవకాశం ఉందంటారు ఈ గొడవ లేకుండా? వేరే పార్టీలో ఆయన మెంటాలిటీ ప్రకారం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడుగా ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఎట్టి పరిస్థితులు లేదు. అన్లెస్ అదర్వైజ్ దెర్ ఈజ్ ఎ బిగ్ పొలిటికల్ సినారియో చేంజెస్. అది ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. అంటే ఒకవేళ ఆయన అరెస్ట్ అయ్యి ఎవరికి బాధ్యతలు అప్పచెప్పకపోతే చెల్లాచెదురై ఆ పార్టీ దానంతా న్యాచురల్ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఎందుకంటే వేరే ఆప్షన్స్ మీరు ఎక్కడ వెతికినా కూడా ఎస్ సెకండ్ లైన్ ఉంది, థర్డ్ లైన్ ఉంది, పకడ్బందీ నాయకత్వం ఉంది, వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, కేసుల్లోకి వెళ్ళరు అని చెప్పగలిగిన పేరు ఒక్కటి కనపట్టలేదు మనకి. మరి అటువంటప్పుడు మనం ఏ విధంగా చెప్పగలం? రెండోది, ఇంకా 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఈలోపు వాళ్ళ అక్రమాలన్నీ ఎంతమంది మీద ఇంకా వెలుగులోకి వస్తాయో మనకు తెలియదు కదా. ఈ పరిస్థితుల్లో అగమ్యమైన పరిస్థితి అయితే ఉంది, స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతరాత్మ అవుతుందంటూ అద్భుతంగా విశ్లేషించినారు కొత్త రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.